నమస్కారం. ట్రంప్ దూకుడు మరింత ఎక్కువైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం మొదలుపెట్టారు. సుంకాలతో సమరం మొదలుపెట్టాడు. గెలవగానే అంతా కలిస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కాలేదు. కానీ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దూకుడు మొదలుపెట్టి అటు మెక్సికో, కెనడాను ఎడాపెడా వాయించేశారు. వాళ్ళ దేశాలను కలుపుకుంటానని, అట్లాగే ఖండాన్ని కూడా ఉత్తర అమెరికా ఖండాన్ని కూడా కలుపుకుంటానని, అంటార్కిటికా ఖండాన్ని కలుపుకుంటానని రకరకాలుగా ఆయన పెట్టిపోయారు. చివరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి మొండిగా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని తృణీకరించి బయటకు పంపేశారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్న క్రమంలో ఇక సుంకాల యుద్ధం మొదలుపెట్టారు. మొన్ననే మోడీతో మంచి బేరకాడు మీరు అని అభినందించిన మోడీ ఇప్పుడు చైనాతో పాటు ఇండియాను కూడా కలిపేశారు. ఆల్మోస్ట్ ఆల్ సుంకాల యుద్ధం మొదలుపెట్టారు. రేపు ఏప్రిల్ 2 విడుదల. ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ ఫూల్ అంటారని చాలామంది ఆయనే చెప్పుకొని ఏప్రిల్ ఫూల్ కాదు, ఏప్రిల్ 2, 2025 నుంచి సుంకాల యుద్ధం మొదలు పెడుతున్నాను. అటు మన పక్కన ఉన్న దేశాలు కెనడా, మెక్సికోనే కాదు, ఇండియా, అట్లా యూరోపియన్ యూనియన్, చైనా అన్నిటి మీద సుంకాల యుద్ధం ప్రకటింపజేశారు. అంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం. భారత్ సుంకాల విషయంలో చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని బాధపెడుతుంది కనుక మేము బాధపెడతామన్నారు. ఈ సుంకాల యుద్ధంలో జరిగేది ఏమిటంటే మన దేశం మీద దాదాపు 1,000 కోట్ల రూపాయల సుంకం మన కంపెనీల మీద పడుతుంది. మనం ఎగుమతి చేస్తాం కదా అమెరికా కొన్ని వస్తువులు, వాటి మీద ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఎగుమతులు ఉంటాయి మనకు. అంటే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనకు ఎక్కువ ఉంటాయి కనుక వాటి మీదతో సహా. కానీ తాగేవాడే కడతారు తాళ్ల పన్ను అన్నట్టు ఈ సుంకాలు పెంచితే ఎవరు నష్టపోతారు? కంపెనీలు సుంకం కట్టి బట్టిగా ఊరుకోవు కదా. సమాజ ఉద్ధరణ కోసం కంపెనీలు లేవు కదా, వ్యాపార సంస్థలు లేవు కదా. అట్లాగే అది ఎక్కడికి పోద్దంటే అమెరికా పౌరుల మీదే పడుతుంది. అక్కడ అమెరికా పౌరులు కావచ్చు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏదైనా పడుతుంది. అంటే ట్రంప్ దూకుడికి కళ్ళం వేసే క్రమంలో మొట్టమొదటిది మనకు ఉక్రెయిన్, అట్లాగే రష్యా యుద్ధంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నట్టు ఏదైతే అమెరికా దూకుడికి కళ్ళం వేస్తూ యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో దేశాలు ఉన్నాయో, నాటో కుటుంబంలో ఉన్న దేశాలే 2 విషయాల్లో ట్రంప్ను వ్యతిరేకిస్తూ కానీ కలుపుకుపోతామని అనుకుంటూ ట్రంప్ను కొంచెం శాంతపరిచే దానికి చేసుకుంటూనే ఉక్రెయిన్ అధ్యక్షుడికి రక్షణగా నిలిచినాయి. ఇది ఒక ఊరట ఉక్రెయిన్ అధ్యక్షుడికి. అంటే అక్కడ అవమాన భారం మోసి ఇక్కడికి వచ్చిన తర్వాత లండన్లో కొంత ఊరట లభించినట్టు లెక్క. అటు కెనడా కానీ, అట్లాగే మన బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ ఇతర దేశాలన్నీ ఆదుకుంటామన్నారు. రెండోది ఏంటంటే అమెరికా అధ్యక్షుడికి రెండో చుక్కు ఎదురైందంటే మనకు ముఖ్యమైనది ఏదైతే అమెరికా ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని దేశాలకు సహాయం అందించేవి, అది విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇతరత్ర ఆర్థిక సహాయాలు కావచ్చు, ముఖ్యంగా మానవీయ దృక్పథంతో అందించే సహాయాన్ని మొత్తం ఆపేస్తూ నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్. దాని మీద వెంటనే ఫెడరల్ కోర్టు, కింది స్థాయి కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే మీరు ఆపడానికి వీల్లేదు, కాంగ్రెస్ ఆమోదించిన ఫండ్స్ను అధ్యక్షుడిగా నువ్వు ఒక్కడి ఎట్లా ఆపుతావని చెప్పి ఇప్పటికే కోర్టు వ్యతిరేకించింది. కోర్టు తీర్పు ఇచ్చింది. దాని మీద కొంత టైం లిమిట్ కూడా పెట్టింది. ఈ లోపు మీరు దీని మీద స్పష్టత ఇవ్వాలి కోర్టుకు అని చెప్పి. కానీ అది ఆ గడువు కూడా దాటిపోయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏదైతే పైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళింది, అమెరికా సుప్రీంకోర్టు కూడా అంతా విన్న తర్వాత సమస్య లేదు, ట్రయల్ కోర్టు చెప్పింది నిజమే, మీరు ఏదైనా ఉంటే ట్రయల్ కోర్టులో తెలుసుకోండి, కానీ వారి ఆర్డర్స్ అమలు చేయాల్సిందే అంటూ దీన్ని కొట్టివేసింది. ట్రంప్ వేసిన అప్పీల్ను కొట్టివేసింది. అంటే ఇది మళ్ళీ ఫెడరల్ కోర్టు దగ్గరికి వెళ్ళాల్సిందే. కనుక ఈ రకంగా కూడా కోర్టులో చుక్కెదురవుతుంది. అంటే అమెరికన్ ఎయిడ్స్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ నిలిపివేసే క్రమంలో సహాయం నిలిపివేయడానికి కాంగ్రెస్కి అధికారం ఉంది కానీ మీకు లేదు, కాంగ్రెస్ ఆమోదించిన నిధులను మీరు ఆపడానికి వీల్లేదని వెంటనే పేర్కొనేది. దాన్ని ఎట్లాంటి శశభిషం లేకుండా 4-5 తేడాతో, అంటే జడ్జీలలో కూడా ఆ తేడాతో ఆమోదించింది. కింది ట్రయల్ కోర్టు చెప్పింది నిజం పొమ్మన్నది. వీటిని దృష్టిలో చూసుకుంటే మనకు స్పష్టంగా ట్రంప్కు ఇంటా బయట దూకుడు కళ్ళెం వేసే క్రమం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సుంకాల విషయంలో కూడా ఏం జరుగుతుందని అంటే సుంకాలు భరిస్తాం కానీ మీ మీద కూడా సుంకాలు వేస్తాం, మీ దిగుమతుల మీద కూడా అని మనం అనొచ్చు. చైనా కూడా అంటుంది. అట్లాగే చైనా ఏమంటుందంటే ఇది సుంకాల యుద్ధం మొదలైంది, వాణిజ్య యుద్ధం, ఇది ఆర్థిక యుద్ధం, మేము మీలాగానే ప్రవర్తిస్తాం, మీకు కూడా అదే పద్ధతిలో సమాధానం ఇస్తూ ఉంటున్నారు. ఇంకా గట్టిగా మాట్లాడితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాట్లాడింది ఏంటంటే ఇటుకా జవాబ్ పత్ర సే దేతా అంటున్నాడు. మీరు ఇటుకతో కొడితే మేము రాయితో కొడతామంటున్నాడు. కనుక చైనా గట్టిగా ఉన్నది.
భారతదేశం కూడా మెత్తగా ఏం లేదు. కానీ వాళ్ళ దానికి వాళ్ళు మనల్ని ఎట్లా చూస్తారో మనం వాళ్ళని అట్లా చూస్తాం కనుక మోడీ కూడా ట్రంప్ లాంటి మొండివాడే కనుక ఈ విషయంలో తగ్గేదేలే అంటాడని నేను అనుకుంటున్నాను. యూరోపియన్ యూనియన్ దేశాలు మాత్రం ఖచ్చితంగా ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అంటే యూరోపియన్ యూనియన్కు సహాయం చేసే విషయాల్లో కానీ అట్లానే వాళ్ళకి ఇండియాకు ఎందుకు సహాయం చేయాలని అడిగింది ఈ మధ్యనే ట్రంప్. ఇండియా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది, వాటికి ఎందుకు సహాయం చేయాలని బంగ్లాదేశ్, పాకిస్తాన్ వేటికి చేసేది అంటున్నాడు. అంటే ఆయన దృక్పథంలో ఆయన కరెక్ట్. ఎందుకంటే మన పన్నుల డబ్బుల్ని వేరే దేశాల మీద మనం ఎంత చేయాలి, యుద్ధాల మీద కానీ లేకపోతే ఇతరత్ర సహాయాల మీద కానీ మన పౌరుల డబ్బులు మన పౌరులకే ఖర్చు పెట్టాలి కదా అనే ఒక దానికి అమెరికన్ ఫస్ట్ అని నినాదంతో పోతున్నాడు కనుక అమెరికా పౌరుల అండ మాత్రం ఖచ్చితంగా మా ట్రంప్కే ఉంటుంది. ఆ ఎన్ఆర్ఐలు కావచ్చు, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కావచ్చు. కనుక ఇది రకంగా ఆయన వరం అయితే సాంకేతికంగా అట్లాగే లీగల్గా కొన్నిసార్లు రాజకీయంగా యూరోపియన్ వ్యతిరేకించిన రాజకీయమే కదా, రాజకీయంగా ఈ ముప్పేట దాడి మాత్రం ట్రంప్ మీద జరుగుతుంది. ఇప్పటికే కుదురుకోలే ఇంకా దానిలో పదవిలో కనుక ఎలాన్ మస్క్ చెప్పినట్టు వింటున్నాడా, లేకపోతే ఇతరత్ర చెప్పినట్టు వింటున్నాడా, తన ఉపాధ్యక్షుడు కూడా తప్పుదారి పట్టిస్తున్నారా, లేక స్వతహాగా అటువంటి మనిషే కనుక ఎవరు చెప్పినా వినడు కనుక ట్రంపే ఈ మార్గంలో పోతున్నారా అంటే కొంచెం అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది. ఒక 6 నెలల తర్వాత ట్రంప్ పనితీరు ఇట్లా దూకుడుగా ఉంటుందా లేకపోతే ఆగిపోద్దా చూడాలి. కోర్టులు ఏమంటాయి, రాజకీయంగా ఎలాంటి ఎదురుదెబ్బలు జరుగుతాయి, అట్లాగే సామాజికంగా కూడా ఎట్లా ఎదురుదెబ్బలు జరుగుతాయి, ఇతర దేశాల సంబంధాల్లో ఏమైనా తేడాలు వస్తాయా అనే దాన్ని బట్టి 6 నెలల తర్వాత మనం సమీక్షించుకోవచ్చు. ఇప్పుడు మాత్రం సుంకాల యుద్ధం మొదలుపెట్టిండు. కొన్ని ఆయన నిర్ణయాలను సొంతంగా తన రాష్ట్రంలోని తన దేశంలోని కోర్టులే వ్యతిరేకిస్తున్నాయి కనుక చూద్దాం ఏం జరుగుతుందో. నమస్కారం.